నేను హీరోగా కంటిన్యూ అవుతూనే మంచి విషయం ఉన్న క్యారెక్టర్లు వస్తే నటిస్తాను, విలన్గా నటించడానికి అభ్యంతరం లేదు అంటూ క్లారిటీనిచ్చారు అల్లరి నరేష్. ఈ అర్ధశతకం హీరో ఏమాత్రం ఈగోని ప్రదర్శించడం లేదు. కెరీర్ తొలినాళ్ల నుంచి మల్టీ స్టారర్లకు ప్రాధాన్యతనిచ్చి నటించాడు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో మ్యాటర్ ఉన్న క్యారెక్టర్ తన వైపు వస్తే నటించేందుకు సిద్ధమేనన్న ఆసక్తిని కనబరుస్తున్నాడు. ఇటీవల కాలంలో కెరీర్ బ్యాడ్ ఫేజ్లో ఉన్న మాట నిజమే. అంత మాత్రాన అల్లరి నరేష్కి అవకాశాలు లేవని కాదు. అయితే భారీ చిత్రాల్లో విషయం ఉన్న సినిమాలు చేస్తే తనకి మంచి మైలేజ్ పెరుగుతుందని నమ్ముతున్నాడు. గత కొద్ది రోజులుగా మహేష్ వంశీపైడిపల్లి అప్కమింగ్ సినిమాలో నరేష్ ఓ కీ రోల్ పోషించబోతున్నాడంటూ ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. తను పైన పేర్కొన్న విధంగా స్పందించాడు. వంశీపైడిపల్లి ఊపిరి సినిమాలో కింగ్ నాగార్జునతో సమాంతరమైన పాత్రను కార్తీక్ కోసం క్రియేట్ చేశాడు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలోనూ నరేష్కి ఆ తరహా క్యారెక్టర్ పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.